హాయ్. ఏంటిది ఇది అని ఆలోచిస్తున్నారా? ఒకసారి చూసేయండి ఇదేంటో. ఇది విజయవాడలోనా? లేకపోతే భీమవరంలోనా అని అనుకుంటున్నారా? చూడండి ఇదంతా. ఇదేంటో కాదండి, మినీ థియేటర్. సో, ఎక్కడో కాదు, మన ఆకివీడులోనే. సో, ఈ మినీ థియేటర్‌లో ఏంటంటే వాళ్ళు ప్లే చేసే మూవీస్ కాదు, మనకు నచ్చినవి మనం ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి, ఇదిగో వీడే. వాడి బర్త్‌డే పార్టీ ఈ మినీ థియేటర్‌లో సెలబ్రేట్ చేశారు. ఇది ఆహా ఫ్యామిలీ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో, మనకి నచ్చినట్టుగా మనం ప్లే చేసుకోవచ్చు. సో, ఇది కెపాసిటీ ఎంత అనంటే, సో, మాక్సిమం 30 మెంబర్స్‌కి అయితే బావుంటుంది. సో, ఆ సీటింగ్ అరేంజ్‌మెంట్ బట్టి మనం చేసుకోవచ్చు పార్టీ అనేది. సో, ఓవరాల్‌గా ఫీలింగ్ ఎలా ఉంటదంటే, ఒక థియేటర్‌లోనే మనం కూర్చొని మనకి నచ్చిన విధంగా మనం ప్లాన్ చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో, యాక్చువల్‌గా ఒక పార్టీ అంటే ఒక డాన్స్ మూడ్ లేకపోతే అసలు పార్టీయే కాదు. సో, మనం డాన్సులు చేసుకోవచ్చు. అదిగో మనకు నచ్చినట్టుగా. సో, ఇది ఎలాగా ప్లానింగ్, అసలు రెంట్ ఎంత అంటే, ఇది 1 అవర్‌కి 2000 తీసుకుంటున్నారు. సో, మనకి ఎంతసేపు కావాలి అనేది మన ఇష్టం. 2 అవర్సా? 3 అవర్సా? లేక మీ ఇష్టం. అది ఎవరి డ్యూరేషన్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని తీసుకోవడమే. ఇంకా పిల్లల ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. ఇక మా ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అయింది. ఇక మాకు నచ్చిన సాంగ్స్‌కి నచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా ఏసేసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేసాం ఆ రోజైతే మేము. దీని కరెక్ట్ అడ్రస్ మనం ఆకివీడు నుంచి ఉప్పుటేరు బ్రిడ్జికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే రైట్ సైడ్ ఆహా ఫ్యామిలీ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉంది ఈ మినీ థియేటర్. సో, ఫర్ హాఫ్ డే ఆర్ 1 అవర్, 2 అవర్స్ అది మీ ఇష్టం. సో, అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం బాగా ఆ రోజైతే మాత్రం. సో, ఇంకా ఫ్యామిలీ ఫోటో షూట్స్, ఫ్యామిలీ పిక్స్ ఇంక ఇవన్నీ కామనే. సో, వాట్ అబౌట్ ఫుడ్ అని అంటే మాత్రం ఫుడ్ కూడా ఎలా ఉంది. సో, ఆ రోజైతే మా బ్రదర్ కొంచెం మూన్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాడు. సో, ఆ రోజు క్లైమేట్ కొంచెం కూల్‌గా ఉందని బయట ఫుడ్ అరేంజ్‌మెంట్ చేశారు. సో, అది మన అరేంజ్‌మెంట్ బట్టి, ప్లానింగ్ బట్టి ఉంటది. ఓవరాల్‌గా చూసారుగా ఎలా ఎంజాయ్ చేస్తున్నామో.